దేవుని యొక్క మహాకృప కనికను బట్టి ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి ఆయన ఏర్పాటు చేసుకున్నట స్వాస్థ్యమును దేవుని సంఘములో పరిశుద్ధులుగా మనల్ని నిలిపి దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప కృప మనకు కలుగజేశాడు. అందుకని సమస్త మహిమ ఘనత ప్రభు అయిన యేసు నామమునికి చెందునుగాక. చెప్దాం హల్లెలూయా. ప్రియులారా, మనం కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా త్రోవ మార్గము అనే సత్యాన్ని నేర్చుకుంటూ ఆ త్రోవలోకి త్రోవ తప్పిన వారిని దేవుడే తీసుకువచ్చాడని, ఆ త్రోవను ఏర్పరిచాడని, రక్తం ద్వారా ప్రతిష్ఠించాడని, అదే జీవం కలిగిన దేవుని సంఘమని, ఆ సంఘము ద్వారా దేవుడు తన మార్గములను సేవకుల ద్వారా తెలియజేస్తాడని తెలుసుకున్న మనము ఆ మార్గంలో నడవాలని చాలా వారాలుగా మనం వింటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నడుస్తున్నారంటారా? ఇంతకు ఆ త్రోవ అర్థమైందా? ఆ మార్గంలో ఉన్నామని ఆలోచించారా? కారణం ఏంటంటే బైబిల్లో ఆ మార్గమును కనుగొనువారు కొందరే అని రాయబడింది. అవునా కదా? అందరికి అనుకుంటారా? అందరు రాగలుగుతారా? అందరూ రావడానికి ఇష్టపడతారా? లేదు, కొందరే, కొందరు మాత్రమే. కాబట్టి కొందరికి అనుకొని మనం కూడా అయితే నాకెందుకు అనుకోకూడదు. ఆ కొందరిలో మనం ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొందరిలాగా మనం బ్రతకాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొందరిలాగా మన ఈ లోకంలో జీవించి ఇరుకు మార్గంలో పోరాడి అని సన్నిధిలో మనం చేరాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్గంలో నడవగలిగిన ప్రత్యక్షత గల జ్ఞానం సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు దయచేయునుగాక. ఆ మార్గంలో దేవుని అడుగు జాడలను గుర్తించగలిగినటువంటి జ్ఞానం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయిన వారి జీవితాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు అక్కడ రాయబడ్డాయి. ఏ తప్పు త్రోవలో నడిచారు, దేనికోసం పరిగెత్తారు, ఏ విధంగా జీవించారు అనే మాటలు ప్రస్తావిస్తూ కొన్ని మాటలు, త్రోవ తప్పిన వాళ్ళలో ఒక్కడు కూడా మేలు చేసేవాడు ఉండడు, ఎప్పుడు కూడా వాడి నాలుకతో మోసం చేస్తాడు, వాడు పెదవుల కింద సర్ప విషం ఉంటుంది, వాడి నోటి నిండా శపించట పగ ఉంటాయి, అంత మాత్రం కాదు రక్తము చిందించటి వారి పాదాలు పరిగెత్తుతాయి. అయితే అలాంటి వారి మార్గంలో ఏమున్నాయి? నాశనం ఉంది, కష్టం ఉంది. కానీ వారు ఏం తెలుసుకోరంటే శాంతి మార్గం వారు ఎరుగరు అని దేవుడు మార్గము చూపించిన, ఇదే త్రోవ దీనిలో నడవండి అని బోధించిన, త్రోవ తప్పి దేవుని మార్గాన్ని నుంచి వదిలిపోయి సాతాను వెంబడించే వారిగా మార్చబడి వాళ్ళ బ్రతుకులో ఎలాంటి స్థితిలో ఉన్నాయో చూడండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మార్గం తప్పిన వాడు ఎలా ఉంటాడో అక్కడ రాయబడింది. ఎలా బ్రతుకుతాడు అలా రాయబడింది. ఒకవేళ మనం త్రోవ తప్పి మన సొంత త్రోవను ఏర్పరచుకొని సొంత ఉద్దేశాన్ని ఏర్పరచుకుని బ్రతకొచ్చేమో, కానీ అది సొంత ఇష్టాలతో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక బ్రదర్ చెప్పిన మా వాక్యంలో కొర్నేలు భక్తిపరుడే, అవునా కదా? ప్రార్థనాపరుడు, దాన ధర్మాలు చేసినవాడు, తన ఎదుట ఉన్న తన సైనికులను కూడా ఆ భక్తిలో నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడే. కానీ సొంత భక్తి, సొంత ప్రార్థన ఏమైనా పనిచేస్తుందా? దేవుని దూతే దిగి వచ్చి మాట్లాడగలిగినటువంటి శక్తి అతని భక్తిలో ఉండినప్పటికీ దైవజనుడు లేకుండా, దైవజనుని ద్వారా బోధించబడకుండా భక్తి పరిపూర్ణం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం ప్రేయర్. హల్లెలూయా. నేను ప్రార్థన చేసుకోగలను, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు, నేను నడవలసిన మార్గం నాకు బోధిస్తున్నాడు. ఇవన్నీ కూడా మనల్ని మనం మభ్య పెట్టుకునే మాటలు. నువ్వు ఎంత భక్తిపరుడైనా సరే నువ్వు ఎలా నడవాలో వాటిని ఆజ్ఞాపించేవాడు ఒకరున్నారు, వారే దేవుని యొక్క సేవకులు. అందుకని అంటాడు, అయ్యా నువ్వు రావడం మంచిది, దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడు వాటిని మనకు తెలియజేయండి. దేవుడు తన మార్గాన్ని తన సేవకుల ద్వారా తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తిగతమైన భక్తి,
వ్యక్తిగతమైన ప్రార్థన మంచిదే, కానీ సమాజముతో సహవాసముతో ఒక దైవజన నడిపింపులో అది ఉండాలి. అందుకనే ఆ నపంసకుడు అంటాడు, ఎవరైనా చెప్పకపోతే ఆ త్రోవలో నేను ఎట్లా నడుస్తానయ్యా? నీకు చదువు ఉంది కాబట్టి, సామర్థ్యం ఉంది కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి, నీకు అర్థమవుతుంది కాబట్టి నేను భక్తి చేయడానికి లేదు. నువ్వు ఎంత ప్రార్థనాపరుడవైనా సరే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినా సరే, ఒక దైవ సేవకు నడిపింపులోకి నువ్వు రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సొంత భక్తి కాదు. పోనీ ప్రత్యక్షమైన దేవదూతే చెప్పాడా ఏమన్నా? చెప్పండి. అంటే దేవుని మార్గం దేవదూతలు చెప్తే కాదు, దైవజనుడే చెప్పాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? దైవజనుడే చెప్పాలి. దైవజనుని ద్వారానే వాళ్ళు నడిపించబడాలి. నీ ప్రార్థన విన్నాడు దేవుడు, నీ కార్యాలు చేరే దేవుని సన్నిధికి అని చెప్పిన వాడు, నువ్వు ఇట్లా పరిశుద్ధంగా ఉండు, నీతిగా ఉండు, యేసు ప్రభుని నమ్ముకొని చెప్పొచ్చు కదా. చెప్పాడా? చెప్పలా. నువ్వు పేతురుని పిలిపించుకో, దైవజనుని పిలిపించుకొని ఆయన నీకేం చెప్తాడు ఆ మాట విను. ఆ మాట వలన రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎవరి వలన ఈ లోకంలో రక్షణ కలదు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి యేసు ప్రభు మార్గములో నడిపించగలిగిన దైవజనులు మాత్రమే ఆ మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దీవిస్తాడని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అపోస్తుల కార్యములో 3వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 3:26. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆశీర్వాదం ఎక్కడ ఉంది? నీ ప్రార్థన ఉండొచ్చు, నువ్వు చేసుకోవచ్చు, దేవునితో వ్యక్తిగత సంబంధం ఉండొచ్చు, కానీ దైవదాసుని ద్వారా, దైవుని సేవకుడి ద్వారా ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని బట్టి నీ బ్రతుకును మార్చుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మార్చుకున్న బ్రతుకులు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. దైవ సేవకుని మాటకు ప్రతి ఒక్కరు లోబడుదురుగాక. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం మన ప్రార్థన బట్టా? దైవ సేవకుడు. అందుకనే మోషేతో అంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలు ఇలాగో ఆశీర్వదించుము అని ఒక మాదిరి చూపించాడు. ఆశీర్వదించేది ఎవరండి? దేవుడు. ఇచ్చేది ఎవరు? దేవుడు. కానీ పలకబడిన మాటను బట్టి ఆశీర్వాదం వారికి మీదకి వచ్చేటట్లుగా చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టత్వం నుంచి మళ్లించడం వలన ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతుకాలో, ఏమి తీసివేసుకోవాలో, ఎలా దేవుని సన్నిధిని కనపడాలో ఆ దుష్టత్వం నుంచి మళ్లించే దాన్ని బట్టి, మాట్లాడిన దాన్ని బట్టి, మార్చుకున్న దానిని బట్టి ఒక వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం సంఘానికి రావాలి. అందుకే దైవజనుని మాటకు లోబడాలి. వ్యక్తిగత భక్తి ఇంట్లో ఉండి మందిరానికి రాకుండా నేను వాళ్ళ వాక్యం వింటున్నాను, వీళ్ళ వాక్యం వింటున్నాను కాదు. సహవాసం అందు ఉండాలి. మార్చబడిన వారు సంఘ సహవాసంలో పెరగాలి. అపోస్తుల కార్యంలో వాళ్ళు అంటారు, వాళ్ళ అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థన చేయటందు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. మార్చబడిన వారు, లోకం నుండి వేరే రక్షణ పొందిన వారు, నాకు తెలుసు, నాకు అర్థమైంది అనుకుంటే కాదు, ఆ మార్గంలో, ఆ సహవాసంలో, ఆ ప్రార్థన అనుభవంలో సంఘముతో కూడా పాలు పొంది బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలామంది ఇష్టమైన త్రోవలో మారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకని వాళ్ళు ఆ త్రోవలో ఏముంది? నాశనం ఉంది, ఆ త్రోవలో శాపం ఉంది. అలా త్రోవ తప్పిన వారి జీవితాలను దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచి దేవుడు ఏమిచ్చాడంటే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడు, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఎందుకు అంటే వారు నీతిమంతులుగా మార్చబడ్డానికి, దేవుని ఎదుట నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ మాట చదువుదాం, చూడండి. చదువు.
చాలు చాలు. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చబడ్డానికి దేవుడు ఏర్పరిచిన మార్గం, ఆ మార్గంలో నడవడానికి దేవుడిచ్చిన ఒక మాదిరే ధర్మశాస్త్రం, ఆజ్ఞలు. అయితే ఈ ఆజ్ఞలను తప్పి తిరిగితే వారి జీవితంలో నాశనం ఉంటుంది. అయితే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఈ ఆజ్ఞలు పాటించే విషయంలో, అనుసరించే విషయంలో చాలామంది తప్పిపోతున్నారు. దాన్ని తప్పిపోయిన దాన్ని బట్టి చాలామంది నీతిమంతులుగా మార్చబడలేకపోతారు. అందుకని చాలామంది ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే ఆ ప్రకారంగా బ్రతకరు, కానీ వాక్యం వినేవాళ్ళు. ఏంటంటే ఆ విధంగా జీవించరు, ఆ విధంగా బ్రతుకును మార్చుకోరు. కానీ కేవలం వాక్యం అయితే చాలా శ్రద్ధగా వింటారు, రోజైతే మందిరానికి వస్తారు, తప్పిపోరు, కానీ బ్రతుకును మార్చుకోరు. ఆ మాట కానీ మీరు 2వ అధ్యాయం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చాలు చాలు. ఏంటంట? వినువారు నీతిమంతులా కాదు. విని ఏం చేయాలి? విని ఏం చేయాలి చెప్పాలి. విని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించిన వారే, అక్కడ చూడండి, అనుసరించి ప్రవర్తించాలి. అనుసరించి ఆ ప్రవర్తన వారి జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి నీతిమంతుడు. అలా అనుసరించలేక, ప్రవర్తించలేక, ఎందుకు అంటే అనుసరించడానికి అన్నీ అనుసరించి ఒకటి తప్పిపోతే తప్పిపోయినట్టే. అందుకనే యాకోబు పత్రికలో ఆ మాట రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలు అన్నిటి విషయంలో ఏమవుతాడు? అపరాధి. దీనికి మీకు ఎన్నోసార్లు ఆరాధనలు చెప్పింటాను, గుర్తు చేస్తున్నాను మరొకసారి. ఒక వ్యక్తి ఒకవేళ ఇంటర్మీడియట్లో 6 ఎగ్జామ్స్ ఉంటే, 6 సబ్జెక్టులు ఉంటే, 5 సబ్జెక్టులు పాస్ అయ్యి 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే పాసా ఫెయిలా? ఫెయిల్ అయ్యి. అన్ని పాస్ అయితేనే, అన్ని చేస్తేనే, అంత ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే. అందుకే వినువారు కాదో నీతిమంతులు. అనుసరించి ప్రవర్తించాలి. వాళ్ళ ప్రవర్తనలో దేవుని అనుసరించే విధానం ఉండాలి, దేవుని ఆజ్ఞల చొప్పున నడిచే బ్రతుకు ఉండాలి. కానీ ఇన్ని చేసాం, ఇది ఒక్కట్లే అని ఆ విషయంలో కానీ తప్పిపోతే అన్నిట్లో కూడా ఏమవుతాడు? అపరాధం. ఇంకే వ్యక్తి కూడా నీతిమంతుడికి తీర్చబడలేకపోతున్నాడు. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిని తీర్చబడలేకపోతున్నాడో. మరి ఎవరు నీతిమంతులుగా మార్చబడతారండి? ఎట్లా దేవుని దృష్టికి నీతిమంతులుగా మార్చబడతాం? ధర్మశాస్త్రం అంత కష్టమా? కాదు. మరి అంత కష్టమైంది దేవుడు ఇచ్చాడంటే కాదు. మన ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి మీరుతున్నారు, వైదొలిగిపోతున్నారు, మార్గం తప్పిపోతున్నారు. చూడండి, మార్గం తప్పిపోవడానికి దురాశ, మార్గం తప్పిపోవడానికి దుర్నీతి వలన కలిగే బహుమానం, మార్గం తప్పిపోవడానికి రకరకాల కోరికలు, ఆలోచనలు, ఇవన్నీ కూడా వారి జీవితంలో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని జరిగించకుండా ఏదో ఒక విషయంలో తప్పిపోతుంటారు. ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నారు. అంతా పాల్గొని, అంతా చేసి. ఇప్పుడు గమనించండి, మోషే ఎంత గొప్ప నాయకుడు, ఎంత సాత్వికుడు, ఎంత భారం కలిగిన వ్యక్తి, ఎంత ప్రయాసపడ్డాడు. కానీ మాట పలికినందుకు వాగ్దాన దేశానికి వెళ్ళాడా? లేదు. చూడండి ఎంత ఖచ్చితంగా ఉంటాడు దేవుడు. కానీ మాట, అది ఊరిక పలికాడా? వాళ్ళు విసిగిస్తే, బాధ పెడితే, ఓపిక నశించి వచ్చినట్టు వేదనతో కూడిన ఒక మాట, అంతే. కోపంతో వచ్చింది కాదు. అయినా ఆయన తప్పిపోయాడు, వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయాడు. చూడండి, ఒక ఆజ్ఞ విషయంలో తప్పితే అన్నిట్లో కూడా అపరాధులు అయిపోతారు. చూడు ఎంత కఠినంగా ఉందో. అందుకని ఆ రోజుల్లో ధర్మశాస్త్రోపదేశకులు అనబడిన వారు కూడా
ఊరికే చెప్తారు కానీ చెయ్యనే చేయరు. అందుకని యేసు ప్రభు కూడా మీరు చెప్పుదురు కానీ చెయ్యరు అంటారు. చెప్పడం బోధించడం వరకు బాగానే ఉండేది, చేయరు, కలిగి ఉండరు. అందుకని యేసు ప్రభు అందులైన మార్గదర్శకులారా, వేషధారులైన ధర్మశాస్త్రోపదేశకులారా అన్నాడు. వేషధారులు నడవకుండా బ్రతకకుండా అందరికీ మాత్రం చెప్పే స్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళను యేసు ప్రభు గద్దించాడు. కారణం అంటే అంత ఈజీ కాదు ధర్మశాస్త్రం అనుసరించి బ్రతకడం. ఎందుకంటే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే అన్నిట్లో కూడా అపరాధి అయిపోతారు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఆ క్రియల మూలంగా నీతి మంతులకు తీర్చబడలేకపోతే, మరి ఇంకా నీతి మంతులకు తీర్చబడలేకపోతే దేవుని రాజ్యంలో ఎవడు ఉండగలుగుతాడు? మరి దేవుని రాజ్యంలోకి ఎవరు వెళ్ళగలుగుతారు? అందుకనే ఆ ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు ఒక నీతిని ఏర్పాటు చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, అంటే ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం ఏంటంటే ఈ క్రియలు చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అయితే నీతిమంతుడిగా తీర్చబడ్డానికి క్రియలే కాదు, ఇప్పుడు ఆ నీతిమంతుడిగా మార్చబడ్డానికి దేవుడు ఒక ప్రత్యేకమైన నీతిని ఏర్పాటు చేశాడు. అందరు తప్పిపోతున్నారు, ఆయన మార్గంలోకి రాలేకపోతున్నారు. వాని మార్గంలో నాశనం ఉంది, శాపం ఉంది. కాబట్టి శాపగ్రస్తుడైన వాని మార్గాన్ని మార్చి దేవుని యొక్క సన్నిధిలో నిలపడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటి, ఏర్పాటు ఏంటి అంటే, మనం ఇంతకుముందే ఆరాధనలు చెప్పుకున్నాం. ఆయన ఏర్పాటు, ఆయన అతిశాస్పదమైనటువంటి ఏర్పాటు ఏంటి అంటే ఆయన సంఘమే అని చెప్పుకున్నాం కదా. దేవుడు మన కోసం ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసింది ఏంటి అంటే, ఈ ప్రజలు సర్వ మానవాళి నేను చెప్పిన ఆజ్ఞలను బట్టి నీతిమంతులు అన్ని చేసి నీతిమంతులుగా మార్చబడలేకపోతున్నారు. గొప్ప గొప్ప దైవజనులు పడిపోతున్నారు, దేవుని సన్నిధి స్థిరంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి మార్చాలి అనుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాత యాజకత్వం మారింది, నిబంధన మారింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు యాజకత్వం అంతా ఎవరిది, ఏ గోత్రానిది? ఏమ్మా, ఏ గోత్రం యాజకత్వం చేసే బాధ్యత ఎవరిది? లేవి గోత్రం కదా. మరి యేసు ప్రభు ఏ గోత్రం? యూదా గోత్రం. మార్చబడింది, అది చెప్పడానికి సమయం లేదు. మార్చబడి మెల్కీషేదకు క్రమం చొప్పున ఆయన యాజకత్వం చేయడానికి వచ్చాడు. గోత్రం మార్చబడింది, విధానం మార్చబడింది, పద్ధతి మార్చబడింది, దేవుణ్ణి దీవించే విధానం మార్చబడి ఇప్పుడు ఒక క్రొత్త దేవుని నీతిని దేవుడు సర్వ మానవాళికి బయలుపరిచాడు. ఇప్పుడు మనం చదువుతాం ఏంటి అంటే, అది వేరుగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఆ దేవుని నీతి గురించి అనేక మంది చెబుతూ వచ్చారు. ఏంటి అది అంటే 22వ వచనం ఉంటుంది. అది అంటే దేవుని నీతి అనేది ఏంటంట, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఒకప్పుడు క్రియల మూలంగా నీతిమంతులకు తీర్చబడిన వాళ్ళు ఇప్పుడు నమ్మిన దాన్ని బట్టి మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే క్రియల మూలంగా కాకుండా ఇప్పుడేంటి, ఆయన మార్చిన విధానం ఏంటి అంటే నమ్మిన దాన్ని బట్టి. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు విశ్వాస మూలమునదై యేసు ప్రభును నమ్మాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని నమ్మాలి. నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు అని నమ్మాలి. తిరిగి లేచి పునరుద్ధానం ఉంది అని చాటి చెప్పినటువంటి జయక్రీస్తు అని నమ్మాలి. ఆయన తిరిగి రాబోతున్నాడని నమ్మి ఆ రాకడ కోసం ఎదురు చూస్తూ లోక ఇచ్చలను వదిలిపెట్టి నీతిగా బ్రతకడానికి సిద్ధపడిన వారి జీవితాలను ఆయన తిరిగి వచ్చి ఆయనతో కూడా తీసుకెళ్తారు. ఒక నమ్మకం ఎవరి జీవితాల్లో ఉంటుందో ఆ నమ్మకమే ఆ వ్యక్తిని ఎలా మారుస్తుందంటే దేవుని సన్నిధిలో ఉండగలిగిన నీతిమంతులుగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు, ఏం ప్రమాణం చేపిస్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడు అంగీకరించావా అంటే ఏంటి? నీ పాపం నుంచి నేను రక్షించాడని,
నీకోసం మరణించాడని నీ హృదయం ముందు నమ్మావా, నోటితో ఒప్పుకుంటున్నావా అని అడిగినప్పుడు వాళ్ళు నేను నమ్మాను అని హృదయంలో విశ్వసించి నోటితో అవును నేను ఒప్పుకుంటున్నాడు, నేను యేసు ప్రభువు నా రక్షకుడు అని ఒప్పుకున్న దానిని బట్టి ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి ఒక నూతన జీవం పొందిన వారి బ్రతకడానికి, ఒక క్రొత్త తీర్మానంలోకి రావడానికి సాదృశ్యపూర్వకమైనటువంటి ఒక బాప్తిసం అనేది వాళ్ళకి ఇచ్చి, ఇక మీదట నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు తీర్పులోనికి వచ్చే తీర్పు నీ మీద లేదు, నువ్వు పరిశుద్ధుడని తీర్పు తీర్చాడు అని చెప్పి ఆ రోజు నుంచి తీర్పు తీర్చబడిన ఆ పరిశుద్ధుల గుంపును సమాజమైన సంఘంలో చేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం హల్లెలూయ, దేవునికి స్తోత్రం హల్లెలూయ, దేవునికి స్తోత్రం హల్లెలూయ. చూడండి, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన కృప, దేవుని నీతి అని పిలువబడిన స్థితిలో మనల్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏంటంట? దేవుని నీతి. వీరు నా నీతి, నా నీతిని కలిగిన నా ప్రజలు అని మనల్ని మన స్థానాన్ని మార్చి ఒక శ్రేష్టమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎలాంటి వారమైనా సరే, మన స్థితి ఎలాంటిది ఉన్నా సరే, అలాంటి ఆ పాప స్థితిని అంతటిని కూడా తీసివేసి ఉచితముగా అందుకనే ఆ కింది వచనాల్లో ఏముంటుందంటే 23వ వచనం కింది భాగంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉంటే, ఇప్పుడు 24వ వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేని నమ్మాలి? యేసు ప్రభు యొక్క విమోచనం అంటే రక్తము చిందించి పాపం నుంచి నన్ను విడిపించాడని నమ్మాలి. ఆ విమోచనము ద్వారా ఉచితంగా నన్ను నీతిమంతులుగా తీర్చాడని నమ్మాలి. కాబట్టి నమ్ము వారందరికీ కలిగింది ఏంటంటే దేవుని నీతి కలిగి, దేవుని నీతియుక్తమైన ప్రజలుగా మనం పిలువబడుతున్నాం. దేనికి స్తోత్రం హల్లెలూయా, దేనికి స్తోత్రం హల్లెలూయా. గమనించండి, నిన్నటి వరకు జులాయిగా, నిన్నటి వరకు విచ్చలవిడిగా తిరిగిన వాడు, పోకిరిగా పనికిమాలిన వాడిగా లోకంలో పిలువబడిన వారు ఒక వారం మందిరానికి వచ్చి తన క్రియలు మార్చుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత అతని క్రియలు మార్చుకున్న దాన్ని బట్టి ఈ లోకం అతన్ని ఇప్పుడు మార్చుకున్న వ్యక్తి, ఇదివరకులా లేడు ఈ వ్యక్తి అని పిలువబడుతున్నాడు, అలా మార్చబడుతున్నాడు. ఆ మార్పు కారణం ఏంటంటే ఆ వ్యక్తి దేవుని నమ్మి ఈ పాపం ఇది కరెక్ట్ కాదు అని వదిలిపెట్టిన దాన్ని బట్టి, దేవుని హృదయపూర్వకంగా విశ్వసించిన దాన్ని బట్టి మార్చుకున్నాడు. ఈ మార్చుకున్న వ్యక్తి నీతిమంతుడిగా ఈ లోకంలో పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఒకప్పుడు వీడు అవినీతిపరుడు, ఒకప్పుడు ఈ వ్యక్తి జులాయి, త్రాగుబోతూ, తిరుగుబోతూ, వ్యభిచారి, కానీ ఈరోజు నీతిగా వాక్యము నమ్మి వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారిని నీతిమంతులని పిలువబడుతుంది. సంఘముల పరిశుద్ధులు ఎవరు అంటే మార్చుకున్న వారే కదా. పాపపు స్వభావాన్ని, పాపపు జీవితాన్ని వదిలిపెట్టి బ్రతుకును మార్చుకున్న వారే నీతిమంతులు. కాబట్టి ఎవరైనా మన గురించి చెప్పినప్పుడు ఒకప్పుడు ఈ వ్యక్తి పాపి, ఇప్పుడైతే మార్చుకొని నీతిగా బ్రతుకుతున్నాడు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు. కానీ ఆ నీతిగా బ్రతుకుతున్నాడని చెప్పడం గల కారణం ఏంటి? అతను స్వనీతినా? కాదుగా. ఒకప్పుడు చేసేవాడు ఇప్పుడు చేయట్లేదు, మార్చుకున్నాడు. ఎవరిని బట్టి మార్చుకున్నారు? ఎవరిని బట్టి ఆ వ్యక్తి నీతిమంతులకు పిలువబడుతున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి వదిలిపెట్టాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తి అయినా సరే బాప్తిసం తీసుకోకుండా, మారు మనసు పొందకుండా ఈ లోకంలో నీతిమంతుడని పిలిపించుకోగలుగుతారా? కష్టం. పర్లేదు మంచివాడండి అంటారు, కానీ ఒకప్పుడు వదిలేశాడండి, మార్చుకున్న వ్యక్తి అండి, మార్చబడిన వ్యక్తి అండి, ఎవరు కూడా చెప్పరు. ఎప్పుడు అంటే మార్చబడి క్రీస్తులోకి వచ్చిన తర్వాతనే ఆ వ్యక్తి సాక్ష్యము స్థాయి మార్చబడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం దేవుని నీతిగా మార్చబడ్డానికి గల కారణం మనం అడిగామా, మనం ఎదురు చూసామా, మనం కోరుకున్నామా? కాదు. మనం ఎలా ఉన్నాం? త్రోవ తప్పి ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? పాపంలో ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? నాశన మార్గంలో ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? మన గొంతు తెరిచిన సమాధి, మన పెదవుల కింద సర్ప విషం ఉంది, మనం మాట్లాడితే కపడం, దేవుని ఎదుట అయోగ్యకరమైన స్థితిలో, శాపగ్రస్తమైన స్థితిలో, శత్రువులుగా మార్చబడిన స్థితిలో, విరోధమైన స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటే ఏ రోజు కూడా
ఈ స్థితిని మార్చు అని కూడా మనక్కపోయినా సరే, ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉచితంగా మనల్ని ప్రేమించి తన రక్తము ద్వారా మన ఆ పాప స్థితిని ఏం చేశాడు? విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, రెండు చేతులే చెప్దాం, ప్రేమ హల్లెలూయా. దేవుని నీతిగా మనల్ని మార్చాడు. చెప్పండి, దేవుని నీతి. నేను దేవుని నీతిని మార్చుకున్న వ్యక్తిని అని ధైర్యం హృదయంతరంగంలో రావాలి. ఇది ఈ నీతి అనేది మన మంచితనాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేమ హల్లెలూయా. ఏంటి దేవుని నీతి ఎలా మనం పొందుకున్నాం అనేదానికి ఒక ఎగ్జాంపుల్, లోక సంబంధించి కాకుండా బైబిల్లో నుంచి ఒక మాట మనం చూస్తే, మీరు కానీ సమూయేలు రెండవ గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని చాలు దావీదు అడిగాను. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి, ఇక నా వైపు చూడండి. దేవుని కృప ఎలా ఉంటుందో ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పుడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తి, అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఇప్పుడు అప్పటికి ధర్మశాస్త్ర పరిధిలో దావీదు ఉన్నాడు. అందుకని మీరు కీర్తన గ్రంథం అంతా కానీ చదివితే శత్రు విషయంలో ఆయన ఎన్నో రకాలుగా, అయ్యా నా మీద బలముందనీయముకు, సిగ్గునందనీయకము, వాళ్ళు నాశనం చేయి, ఇట్లా రకరకాలుగా ప్రార్థన చేసిన వ్యక్తి. కానీ నిబంధనను బట్టి తన శత్రువు కొడుకు అయినటువంటి అంటే యోనాతానుకు అతనికి మంచి సంబంధం ఉంది. సౌలు శత్రువే కదా, చంపాలని చూశాడు కదా. తనకున్న నిబంధన బట్టి మెఫీబోషెతు విషయంలో, యోనాతాను కుటుంబం విషయంలో దావీదు శత్రుత్వాన్ని పక్కన పెట్టినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేమ హల్లెలూయా. అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం శత్రు విషయంలో మనం పోరాడాలి, శత్రువును జయించాలి, శత్రువును అణగదొక్కాలి. శత్రువు మన పగవాడు అనే ఆలోచనతో శత్రువును మనం యుద్ధము చేయాలని ఆలోచనతో ఉంటే, అలాంటి కాలంలోనే, ధర్మశాస్త్ర కాలంలోనే యేసు ప్రభు చెప్పింది దావీదు నెరవేర్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేమ హల్లెలూయా. ఒక మాట, రెండు మాటలు ఒకసారి చూస్తే, కొన్ని మాటలు చూడండి. ద్వితీయోపదేశకాండం 25:19 ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండం 20. చాలు, సమస్త శత్రువులను లేకుండా చేస్తానని చెప్పాడు. ఆయన స్వాస్థ్యంలో ఇంకెలాంటి శత్రువులు ఉండకూడదు, లేకుండా చేస్తానని చెప్పాడు. శత్రువుతో పోరాడేటప్పుడు నేనే ముందుండి నడిపిస్తానని చెప్పాడు. నేను వారిని అప్పగిస్తానని చెప్పాడు. ఇట్లాంటి కాలంలో దావీదు దేవునికి హృదయం కలిగిన వాడిగా ఒక కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రేమ హల్లెలూయా. శత్రువుని క్షమించకూడదు అని తెలిసినప్పుడు కూడా దావీదు చేశాడు ఏంటంటే, యేసు ప్రభు చెప్పింది చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే, ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, 43 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 5:43 చదవమ్మా. మీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏంటంటే అప్పటి వరకు ఏముంది? ఎవరిని ప్రేమించాలి అమ్మా? ఎవరిని ప్రేమించాలి? పొరుగు. ఎవరిని ద్వేషించాలి? శత్రువుని ద్వేషించాలి. దావీదు కాలంలో అదే ఉంది.
కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? కింది 44 వచనం చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. ఏంటంట? శత్రువును ప్రేమించాలి, ద్వేషించే వారికి మేలు చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనిస్తే దాదాపుగా 7 సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఎవరికి? సౌలు కుటుంబీకులకు, దావీదుకు. 7 సంవత్సరాలు దావీదు రాజుగా నియమించబడ్డానని తెలిసినా అప్పచెప్పుకోలేదు. రాజుని తెలిసినా పోరాడుతూనే ఉన్నారు. మా నాన్నది కదా, మాది కదా, ఒకవేళ అయితే కావచ్చు అన్నట్టుగా పోరాడుతూనే ఉన్నారు. అయితే చివరికి ఎట్టకాలకు 7 ఏళ్ళ తర్వాత ఈ శత్రువులందరూ నశించిపోయిన తర్వాత సౌలు కుటుంబీకులు ఉన్న అబ్నేరు అనే సైన్యాధ్యక్షుని మొదలుకొని ఇష్బోషెతు అనే సౌలు కుమారుడుతో సహా అందరూ కూడా చనిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చాయా, ఎప్పుడో దేవుడు చెప్పాడు మా మీద రాజువై నువ్వు వెళ్తావని, మేమే బుద్ధిలోకి ఇంతకాలం అలా ఉన్నాం, క్షమించని రాజుగా అందరు కలిసి రాజుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు అందరికీ రాజు అయ్యాడు. అంటే యూదా గోత్రానికి ప్లస్ అంటే సార్వత్రిక ఇజ్రాయేల్ గోత్రాలకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు అప్పటికి ఇంకా కొందరు ఉన్నారు. జనరల్గా ఏం చేస్తారు? ఒక రాజు అయితే తనకు విరోధంగా ఉన్నవారిని, తనకు ఎవరి వల్ల ముప్పు కలుగుతుందని అందరూ కూడా నాశనం చేస్తాడు. మీరు గమనించండి, సొలొమోను రాజు అయిన తర్వాత కూడా అదే చేశాడు. అదోనియా తనకంటే ముందు రాజరికం చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని చంపాడు. యోబు తనకు వ్యతిరేకంగా మార్చబడిన చంపాడు. అంటే తన శత్రువులందరినీ కూడా చంపివేస్తారు జనరల్గా. వాళ్ళ వల్ల ఇప్పుడు ఎక్కడ ఏ కీడు వస్తుందో అని తెలుసుకొని జాగ్రత్త పడతారు. కానీ దావీదు చూడండి, శత్రువు తను తరిమి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి 13 సంవత్సరాలు అడవుల్లో ఒక కుటుంబం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఆ పరిస్థితుల్లో వాటన్నిటిని మర్చిపోయి అంటాడు, నేను యోనాతానుని బట్టి, యోనాతానుతో తనకు ఒక నిబంధన ఉంది, యోనాతానుతో తనకు ఒక నిబంధన ఉంది, దాన్ని బట్టి నేను ఉపకారము చేయాలని ఆలోచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్, హల్లెలూయా. యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు యోనాతానుని బట్టి ఎవరికి ఉపకారం చేయాలైనా? యోనాతాను కొడుకు ఉపకారం చేయాలి. అవునా కదా? ఆయన వాడిన పదం ఏంటో చూడండి. మీరు కానీ 9వ అధ్యాయం ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? ఇప్పుడు ఆయన జనరల్గా ఏమనాలి? మిగతా వాళ్ళందరూ నాకు వ్యతిరేకం, యోనాతానుకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఆయనకి ఎవరైనా ఉన్నారా అని అడగాలి. కాదు, సౌలు కుటుంబంలో అంటే తన శత్రువును ప్రేమించి వాళ్ళకు మేలు చేయాలని ఆలోచన, అది దేవుడు ఎప్పుడో దావీదు హృదయంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దావీదు ప్రవచనాత్మకమైనటువంటి హృదయం కలిగిన వాడు, దేవుని యొక్క హృదయాంతరంగా ఎరిగినవాడు, రాబోయే దేవుని యొక్క నీతిని ముందుగానే సర్వ మానవాళికి అర్థమయ్యేటట్టుగా ప్రవర్తించిన వాడు దావీదు. శత్రువును మీరు ద్వేషించాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీ శత్రువును ప్రేమించండి అంటే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు ఒక కృపను చూపించి, ఏ విధంగా పాపులమై శత్రువులమై ఉండగానే దేవుడు కృపను చూపించాడో, ఇప్పుడు యోనాతాను కుటుంబాన్ని బట్టి సౌలు కుటుంబం పట్ల ఈయన ఏం కలిగి ఉన్నాడంటే ఉపకారము చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని కంపారిజన్స్ నేను చెప్తాను చూడండి. కొన్ని కంపారిజన్స్ దావీదుకు యేసు ప్రభువుకు కొన్ని కంపారిజన్స్. అంటే ఇప్పుడు దేవునికి ఉచిత కృపను బట్టి మనం నీతిమంతులకు తీర్చబడ్డాం అనే మాటను ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఉచితంగా ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడ్డాము అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. దీనిలో యోనాతాను విషయంలో దావీదు కలిగి ఉన్న ఆలోచన ఏంటి, సర్వ మానవాళి పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన ఏంటి అని మనం కంపారిజన్ చేసుకుంటే దేవుని కృప ఏంటో అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైజ్, హల్లెలూయా. ఒకటి, ముందుగా దావీదే వెతికాడు. అవునా కదా? ఇప్పుడు వాక్యంలో కూడా
మనల్ని ముందుగా, మనము ఆయన ప్రేమించితమని కాదు, ముందుగా ఆయనే మనల్ని ప్రేమించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదు రాజు, యేసు ప్రభు రారాజు. తర్వాత ముందుగా వెతికింది, తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నశించిన పోయిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఈ సర్వ మానవాళి కూడా శాపగ్రస్తంలో, దేవునికి శత్రుత్వం కలిగి దేవుని మార్గంలో నుండి తప్పిపోయిన పరిస్థితుల్లో వెతకడానికి వచ్చాడు, ఏదైనా ఉపకారం చేయడానికి వచ్చాడు. ఈ దావీదు కూడా అలా యేసు ప్రభులాగా శత్రువులై ఉండినప్పుడు కూడా ఏదైనా ఒక ఉపకారం చేద్దామని ఆలోచనతో ఎవడైనా కలడా, ఎవడైనా ఉన్నాడా అని వెతికినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ మెఫీబోషెతును కనుగొని ఏం చేశాడంటే అతని స్వాస్థ్యాన్ని తిరిగి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. స్వాస్థ్యాన్ని తిరిగి ఇచ్చాడు. మనం దేవుని కుటుంబంలో మనము చేర్చాడు. కోల్పోయిన ఆశీర్వాదాన్ని మనకు దేవుడిచ్చాడు. అంత మాత్రం కాదు, ఈ మెఫీబోషెతును అతని యొక్క ఆ పనులన్నీ చేయడానికి దేవుడు ఒక సేవకుని నియమించుకున్నాడు. షీబా అనే వ్యక్తిని నియమించాడు. అట్లనే ఏర్పరచబడిన మనల్ని కాయడానికి దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. అయితే దేవుడే ముందుగా ఆలోచించి, ముందుగా విచారించి, పిలిపించి అతని స్థితిని మార్చి ఎక్కడ ఉంచుకున్నాడంటే తన యొద్ద రాజు బళ్ళ యొద్ద చిరకాలం భోజనం చేసే ఒక ఉన్నతైన భాగ్యం మెఫీబోషెతుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని మనం కాస్త ఆత్మీయంగా కానీ అర్థం చేసుకోగలిగితే, మెఫీబోషెతు అంటే అర్థం ఏంటంటే విగ్రహాల నుండి వచ్చినటువంటి సిగ్గు అంట. మెఫీబోషెత్ అంటే విగ్రహాలను అనుసరించిన దాన్ని బట్టి కలిగినటువంటి శ్రమ, దుఃఖము ద్వారా వచ్చిన ఒక అవమానం. ఆ పేరుకి అర్థం దేవుని వదిలిపెట్టి, దేవుని కాదనుకొని, దేవుని వద్దనుకొని వెళ్ళిన వారికి కలిగిన ఒక గతిలాగా ఉంది. ఇప్పుడు దేవుడిని వదిలిపెట్టిన వాళ్ళ గతి నాశన మార్గంలోనే ఉంటుంది. అదే కదా ఇందాక మనం చదువుకు, వారి మార్గంలో ఏముంది? నాశనం ఉంది. వాళ్ళ మార్గంలో శాంతి మార్గం వాళ్ళు ఎరగరు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఈ మెఫీబోషెతు ఎక్కడున్నాడు? విచారిస్తే ఎక్కడున్నాడని చెప్పారు. మీరు కానీ గమనిస్తే 4వ వచనం మనం చూస్తే, అతడు లోదెబారులో. ఎక్కడున్నాడు? లోదెబారు అంటే పచ్చిక లేని ప్రదేశం. ఎక్కడ? పచ్చిక, గడ్డి లేని స్థితి, ఆశ లేని పరిస్థితి, నిరుపేదలు, ఇల్లు, ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. ఎక్కడున్నాడు? పచ్చిక, ప్రశాంతత, ఆశ లేని స్థితి. అంటే దేవుని సన్నిధిలో ఆజ్ఞను అతిక్రమించి, ఇప్పుడు సౌలు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా? చెప్పండి అమ్మా, కదా. చిరకాలం నువ్వు రాజుగా ఉండాలని ఏర్పరచుకుంటే, సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుని కృపను, ఆ రాజ్యం మీద ఉండే రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబం శాపగ్రస్తమైంది, శపించబడింది. అందుకే అంతకంతకు నీరసిల్లిపోయినట్టుగా మనం చూస్తాం ఆ కుటుంబం గురించి కానీ చదివితే. ఇప్పుడు నీరసిల్లిన ఈ కుటుంబం దేవుని ఆజ్ఞను అతిక్రమించి శాపగ్రస్తులుగా మార్చబడిన ఈ కుటుంబం ఈ లోకంలో ఆశ లేని పరిస్థితుల్లో, నిరాశలో, పచ్చిక లేని చోటు అనే లోదెబారులో ఎవరో ఒకరి దగ్గర అనామకులుగా బ్రతుకుతున్నారు. మనం కూడా అంతే, దేవుని ఆజ్ఞ అతిక్రమించి. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఉంటున్నారు. అది ఏ భేదం లేదు. ఆ విధంగా మనం శత్రువులంగా ఉన్నాము. దేవుని ఆజ్ఞను అతిక్రమించాం. ఆదాము ఆజ్ఞ అతిక్రమించింది మొదలుకొని అందరూ కూడా ఆజ్ఞ అతిక్రమిస్తూ దేవునికి శత్రువులైపోయి శాపగ్రస్తంగా వాళ్ళ బ్రతుకులను నాశనకరంలో ఉంచుకుంటున్నప్పుడు, ఆ స్థితిని మార్చడానికి, ఆ స్థితి నుంచి వారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు శత్రువు పట్ల ప్రేమ కలిగి దావీదే విచారించాడు, ఎవరైనా ఉన్నారా? అసలు ఎక్కడ ఉన్నాడు? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ఎంత ప్రేమో చూడండి. ఈరోజు కూడా నీ గురించి, నా గురించి అని విచారించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీకున్న డబ్బు, ధనాన్ని బట్టి కాదు, నువ్వు అని కావాలి. నీ స్థితి అంటే ఎరిగి నిన్ను ఆ స్థితి నుంచి విడిపించడానికి విచారిస్తున్న దేవుడు, వెతుకుతున్న దేవుడు. నువ్వు నశించిపోతున్న వ్యక్తిగా, లోకంలో దారి తప్పిపోయిన వ్యక్తిగా,
మంద నుంచి విడిచిపోయిన వ్యక్తిగా, మంద అడుగు జాడలు గుర్తుపట్టని వ్యక్తిగా, మంద నడిపింపులో ఆ యొక్క క్రమంలో అనుభవంలోకి రాకుండా విచ్చలవిడిగా మందని విడిచిపోయి, సంఘాన్ని విడిచిపోయి నువ్వు తిరుగుతూ ఉంటే అయ్యో నాశనం అయిపోతున్నాడే, అయ్యో దూరంగా ఉంటున్నాడే. సరే, ఎవరైనా ఉన్నారా వాళ్ళ జీవితాలు దేవునికి మార్గం అంటే దేవుని సన్నిధిలోకి తీసుకురావడానికి దేవుడు విచారిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదిలేలా, ఆజ్ఞను అతిక్రమించాడు కదా, వదిలేద్దాం, నా మాట వినే రకం కాదు ఆ కుటుంబం అనలేదండి, విచారించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? లోదెబారు అనే పచ్చిక లేని ప్రదేశంలో, నిరాశ గల ప్రదేశంలో ఉన్నాడు. దేవుడు మనల్ని కూడా ఈ లోకం అనే లోదెబారులో అంటే పచ్చిక లేని స్థితిలో, నిరాశలో, నిస్పృహలో ఉంటే ఇప్పుడు ఆ స్థితిని బట్టి మనం అడగకుండానే ఆ స్థితిని బట్టి ఆయన విచారించి మన యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. చూడండి, ఆయన మన యొద్దకు వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మెఫీబోషెత్ ఏంటి అంటే అతను కుంటివాడు అని రాయబడింది. మీరు 9వ అధ్యాయం 3వ వచనం, అతను కుంటివాడు. ఎవరు ఆ కుంటితనం కలగడానికి గల కారణం ఏంటి అంటే అతను దాది ఎత్తుకొని పోతూ కింద పడి కాలు ఇరగ్గొట్టింది. ఈ రోజుల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆత్మీయంగా మనం ఎత్తుకుంటున్నారు, మనం నడిపిస్తున్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్తున్నారా అని ఆలోచించుకోవాలి. లేకపోతే ఏంటి, మనం పడి కింద పడి మన బ్రతుకంతా కూడా కుంటుకుంటూ నడవాలి. మనం ఎత్తుకున్న వాళ్ళు ఎవరు, మనం నడిపిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ సామర్థ్యం ఏంటి అని ఆలోచించకుండా మనం ఒకరికి అప్పచెప్పుకుంటే వాళ్ళు మనల్ని కాపాడడానికే ఎత్తుకొని కింద పడేసి ఏం చేస్తారు, మన జీవితాలను కుంటి వాళ్ళగా చేస్తారు. కాబట్టి ఎవరి మాటలు నిన్ను ఎత్తుకున్నట్లుగా ఆదరించినట్టు ఉంటున్నాయి. కానీ జాగ్రత్త, నువ్వు ఈరోజు ఆ స్థితిలో ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు దాది ఎత్తుకొని వెళ్తుంది కానీ పాపం ఆమె కింద పడి ఇతను కుంటివాణి చేస్తుంది. ఇంక పోరాడలేడు, ప్రయాసపడలేడు. ఇప్పుడు తనకున్న స్వాస్థ్యం కూడా ఎవరో అనుభవిస్తున్నారు. ఇప్పుడు మాకిరింట ఒక అనాథగా ఒక ముద్ద పడేస్తే తినే స్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు యొక్క ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విచారిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా ఈ లోకంలో శాపగ్రస్తంగా ఉన్నప్పుడు, కుంటివారుగా ఒక బలహీనత కలిగి ఆ బలహీనత విడిపించలేని స్థితిలో, విడిపించబడలేని స్థితిలో, ఆ బలహీనతను బట్టి పోషించబడలేని స్థితిలో, స్థిరంగా లేని స్థితిలో ఆయన కృప మనం వెతుక్కుంటూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. మీరు కానీ ఒక మాట చదువుదాం చూడండి. ఏప్రిల్లోకి రాసిన పత్రిక, యోహాను సువార్త 6:44 వచ్చింది చూడండి. 6:44. చాలు చూడండి, దేవుడే పంపించాడు. తర్వాత 9:5 వచనంలో మనుషులను పంపి రాజు పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని సువార్త ద్వారా పిలిచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సువార్త ద్వారా పిలిచి దేవుడు ఒక అభయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి రాజు సన్నిధిలో నిలబడిన తర్వాత ఏమంటాడు? 7వ వచనంలో నీవు భయపడవద్దు అంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఈ రక్షణ నిర్భయంగా బ్రతకడానికే, ఈ స్వాస్థ్యంలో దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత నిర్భయంగా బ్రతికి కృపనిచ్చాడు. యోనాతాను కూడా దావీదు ఎదురు నిలబడగానే దావీదు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే నువ్వు భయపడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాంతము ఆయన సన్నిధిలో ఉంచడానికే, మనం వెతకకపోయినా, మనం అడగకపోయినా, మనం ఎదురు చూడకపోయినా, మన బ్రతుకులా నాశనం అయిపోతున్నాయి అనుకున్న సమయంలో ఆయన కృప వెతుక్కుంటూ వచ్చింది. చాలామంది జీవితాల్లో వాళ్ళు మార్చబడతారు అనుకోలే, ఇంక వాళ్ళ జీవితాలు ఇలానే ఉండిపోతుందేమో అనుకున్న పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా వాళ్ళు మార్చబడి ఆ స్థితి నుంచి లేపబడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అలానే దేవుని కృప వెతుక్కుంటూ వచ్చి అతను అక్కడి నుంచి తీసుకొని వచ్చి మాకీరి ఇంట నుండి ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని మందిరము, లేకుంటే అక్కడ రాజ్య భవనం అనే దావీదు సన్నిధికి తీసుకురాబడ్డాడు. అక్కడ ఏమి ఇవ్వబడింది? ఒక అభయం ఇవ్వబడింది. రక్షణ ద్వారా మనకు ఒక తీర్మానం, ఒక అభయం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. లోకములో శాపగ్రస్తమైన పరిస్థితి నుంచి దేవుని సన్నిధి అనే సమృద్ధి కలిగిన సన్నిధిలో, నిత్య సుఖ సంతోషాలు కలిగిన సన్నిధిలో, బలము ఘనత కలిగిన దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి భయపడొద్దని చెప్పి అంటాడు. 9:13 వచనంలో అంటాడు. ఏమంటాడంటే 13 వచనంలో చూడండి, మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. ఆయన
అని కృప పొందాడు, రక్షణనిచ్చాడు, క్రీస్తు సహవాసంలోకి మనం తీసుకొచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సదాకాలం ఉండే కృపనిచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి దేవుని నీతి అంటే, ఇప్పుడు మెఫీబోతు చేసిన కార్యాలను బట్టి, ఇప్పుడు మెఫీబోషెతు ఇప్పుడు నాకు శత్రుత్వం ఉంది కాబట్టి దావీదు మన్నన పొందడానికి, దావీదుకు మెప్పు పొందడానికి దావీదు పేరు మీద ఏమైనా దాన ధర్మాలు చేశాడా? దావీదు మీ పేరు మీద కార్యాలు చేశారా? ఈరోజు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి తెలుసా? ఒక నాయకుని యొక్క మన్నన పొందడానికి అతని పేరు మీద, అతని పుట్టినరోజులు కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క కొన్ని కార్యక్రమాలను చేస్తూ ఉంటే కారణం ఏంటి? ఒక పదవి ఆశించి, వారి దగ్గర మెప్పు ఆశించి. ఇప్పుడు ఈ మెఫీబోషెతు ఏం ఆశించి చేశాడు? ఏం చేశాడు? ఏం చేయాలా? నిరాశలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. నా స్థితి ఇలానే ఉండిపోతుందని బాధపడుతున్నాడు. ఒకరు పెడితే తినాలి, లేకుండా లేదు. అలాంటి స్థితిలో ఉంటే దావీదే విచారించి, దావీదే అడిగి, వెతుక్కుంటూ వచ్చి అతన్ని పిలిపించి సమృద్ధి కలిగిన దావీదు భోజనపు బల్ల యొద్ద అతన్ని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైల హల్లెలూయా. ఇది దేవుని కృప. అంటే క్రియల వలన కాకుండా దేవుని కృప ద్వారా చేసే కార్యం ఇది. అలానే మనం మంచి వారం అనేది కాదు, కానీ మనం మంచి చేసామనేది కాదు, కానీ దేవుడే ఉచితముగా మన నీతిమంతులుగా తీర్చాడు. దేవుని నీతిగా మనల్ని మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియుల హల్లెలూయా. లోదెబారులో ఉన్న వ్యక్తిని అతను ప్రార్థించలేదు, అతను ఏ కార్యాలు చేయలేదు, అతను తన స్థితిని గురించి ఎప్పుడు కూడా దావీదుకు చెప్పుకోలేదు. కానీ దావీదే విచారించాడు. మనల్ని కూడా ఆయన విచారించి వెతుక్కుంటూ వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తము చిందించి పాపము నుంచి విడిపించి మన కడిగి పరిశుద్ధపరిచి ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో నిలిపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని నీతి. దేవుని నీతి ఏంటంటే మన క్రియలను బట్టి కార్యం కాదు, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మన జీవితాల్లో రక్షణ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైల హల్లెలూయా. ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడ్డాం? ఉచితంగానే. నువ్వు నమ్మితే చాలు, నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, నువ్వు దేవుని నీతిగా మార్చబడతావు. అందుకే నమ్మువారికి అందరికీ దేవుని నీతి. ధర్మశాస్త్ర క్రియల సంబంధం కాదు. అయితే క్రియలు వద్దా? ఉండాలి. నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత నీతియుక్తమైన క్రియలు. అందుకే మీరు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు అనే అర్థంలో మీ జీవితంలో ఆ పరిశుద్ధత కాపాడుకున్న స్థితిలోకి రావాలనే కదా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నేను చెప్తున్న మాట అంటే, మనము త్రోవ తప్పిపోయి శాపగ్రస్తమై లోదెబారులో ఉన్నప్పుడు ఆయన కృప వెతుక్కుంటూ వచ్చి ఆ స్థితిలో నుంచి మనం లేపి రాజ్యమనే లేకుంటే దేవుని సంఘమనే రాజ అంతఃపురంలో మనం చేర్చి ఆ బల్ల యొద్ద, ఆ సహవాసంలో మనం ఉంచి చిరకాలం ఆయన యొద్ద ఉండే ఉన్నతమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కృప వలన కలిగిన కార్యం. అంటే మన జీవితాలు ఈ నీతి దేవుని వలన కలిగినటువంటి కృప, అంటే ఆ కార్యం అంతే. కాబట్టి ఈ కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? మనల్ని నీతిగా మార్చుకున్నాడు. కానీ ఒక బాధాకరమైన మాట అంటుంది. మరి ఆ మాట నాకు చెప్పడానికి బాధే ఉంటుంది, ఆ మాట మనం చదవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివింటారో లేదు, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, మనము దేవుని నీతి అవగడానికి, దేవుని నీతిగా మార్చబడ్డానికి ఏమి 2 కొరింథీయులకు రాశారు 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి, యేసు ప్రభును పాపముగా చేసి, మ్రాను మీద వ్రేలాడబడబడి శాపగ్రస్తుడు. ఎందుకని? యేసు ప్రభుకు శరీరం శిక్షించబడింది, కొట్టబడింది, ఏడవబడింది. కారణం ఏంటంటే మన శాప దోష భారమంతా కూడా ఆయన మీద మోపబడింది. ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు, శాపగ్రాహిగా మార్చబడ్డాడు, మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఎంత దారుణం! పరిశుద్ధుడు ఏమయ్యాడు చూడండి. మన పాపం ఎట్లా, ఆయన ఏ పాపం చేశాడు? నిరూపించగలుగుతారా నాలో ఏదైనా పాపం ఉందా అని చెప్పి సవాలేసి తన జీవితం పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి దేవుని ఎదుట ఒక పాపిగా మార్చబడ్డాడు, పాపముగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? మన పాప దోషం అంతా ఆయన మీద మోపేటప్పటికీ
ఆయన పాపంగా మార్చబడ్డాడు కాబట్టి శిక్ష విధించబడింది. ఆ శిక్షను భరించి ఏం చేశాడు? మనల్ని విడిపించబడిన మనము ఇప్పుడు ఏమయ్యాం? దేవుని నీతి అయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నీతిగా మార్చబడ్డాం. చూడండి, మీరు ఆయన యందు అంటే యేసు ప్రభు యందు దేవుని నీతిగా మార్చబడ్డానికి పాపం మెరుగని ఆయన మన కోసం పాపంగా చేశాడు. ఆలోచించవా ఏ రోజన్నా? నువ్వు చేసిన కార్యాలు, నువ్వు జరిగించే పాప క్రియలను ఆయన మోపబడి మన కోసం శాపగ్రాహిగా మార్చబడ్డాడు, భరించాడు, నలగొట్టబడ్డాడు, వేదన అనుభవించాడు. కానీ కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం శిక్షను భరించాడు, తను తాను అప్పచెప్పుకున్నాడు. శిలువ మరణ వేదన పడి రక్తము చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని పాపం నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిపించబడి ఆ రక్తంతో కడగబడిన మనము ఏంటంట? ధర్మశాస్త్రానికి వేరైనటువంటి నీతియుక్తమైన జనాంగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరు అంటే దేవుని నీతిగా బలపడుతున్న ఒక జనాంగము. మరి నువ్వు ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? ఉచితంగా దేవుడు నీతిమంతులకు తీరిస్తే అదే ఊరికి ఇచ్చిన దాన్ని లెక్క చేయరు. ఊరికే ఫ్రీ అంటే దానికి విలువ ఉండదు. అట్లా అయిపోయింది. రక్షణ ఉచితం కాబట్టి విలువ లేకుండా పోయినట్టుగా ఉంటుంది. కానీ దాన్ని గుర్తించగల స్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రం వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా మార్చబడలేని స్థితిలో మన క్రియల మూలంగా కాకుండా మనం నమ్మిన దానిని బట్టి ఆయన రక్తమందు విమోచనము ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఇప్పుడు మార్చబడిన పరిశుద్ధుల సమూహమే దేవుని యొక్క సంఘము. కాబట్టి ఆ సంఘాన్ని ఆయన కాస్తున్నాడు, ఆ సంఘానికి అధికారాన్ని ఇచ్చాడు, ఆ సంఘములో నీవు ఒక సజీవ సాక్ష్యంగా నిలిపాడు. మరి ఈరోజు నువ్వు దేవుని నీతిగా నువ్వు మార్చబడి నీ బ్రతుకు ఎలా ఉన్నాయి, ఆ బ్రతుకును ఎలా కొనసాగించాలి అనేది మనం వచ్చే వారం చూద్దాం. తలలో వంచిన మనం మెఫీబోషెతు అనే వ్యక్తి లోదెబారులో ఉన్నప్పుడు దావీదు అతని గురించి విచారించి క్రియల మూలంగా కాకుండా ప్రేమ మూలంగానే అతన్ని తన స్థితిని మార్చి తన సన్నిధిలో నిలుపుకున్నట్లుగా ఈరోజు మనము కూడా మెఫీబోషెతులాగా కుంటితనం అనే బలహీనత కలిగి, శరీరంలో ఉన్న కోరికలు ఇచ్చల బలహీనత కలిగి శపించబడి శాపగ్రస్తంగా లోదెబారు అనే మేతలేని నిరాశ కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం అడగకపోయినా మన కోసం వచ్చిన దేవుడు అండి. ఈరోజు నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. లేకుంటే నశించిపోయేదానివి కదా, నరకానికి వెళ్ళేదానివి కదా. ఈరోజు నువ్వు దేవుని నీతి, ఆ ధైర్యం నీ గుండెల్లోకి రావాలి. నేను దేవుని నీతిగా మార్చబడ్డాను. ఆ నీతి ప్రకటించబడాలి, ఆ నీతిని అనేకులు చూడాలి. అలాంటి నీతిగా బ్రతిక కృపనివ్వయ్యా అని అడిగితే ఎంత బాగుంటుంది. క్రియల మూలంగా కాకుండా ఉచితంగా నా నీతిమంతులుగా తీర్చావు కదా ప్రభువా. ఆ నీతికి తగ్గట్టు బ్రతుకు నాకు అనుగ్రహించు. నన్ను నీ దేవుని నీతిగా మార్చావు, నీ నీతిగా మార్చావు. నన్ను చూస్తే అనేకులు ఇది దేవుని నీతి అనుకోవాలి. నా ప్రవర్తన చూస్తే అనేకులు ఇది దేవుని వలన కలిగిన కార్యం, ఇతను ఎంత మార్చబడ్డాడు, ఎంత నీతిమంతుడిగా ఉన్నాడు అనుకోవాలి. కానీ సంఘంలో చేర్చబడిన కూడా కొందరు వదరబోతులు, కొందరు దుర్మార్గులు, కొందరు త్రాగుబోతులు, కొందరు దేవుని మార్గం తప్పి భక్తి కలిగిన వారిగా ఉండి శక్తి లేని వారిగా ఉన్నారని తిమోతికి పౌలు చెప్పినట్లుగా చాలామంది సంఘాలు ఉన్నారు. మార్చుకుందామా? ఈరోజు ఉచితంగా నీతిని అనుగ్రహించాడు, క్రియల మూలంగా కాదు. దారి పక్కన అనాథగా పడిగున్న ఒక భిక్షగాన్ని తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టినట్టుగా ఈరోజు ప్రభు మనల్ని దారి పక్కన శాపగ్రస్తంగా ఉన్న మనల్ని, మన స్థితిని మార్చి ఈరోజు రాజులైన యాజక సమూహంగా మార్చాడు. రాజకుమారులు ఒకడికి ఎంచబడ్డాడు మెఫీబోషెతు. ఈరోజు నువ్వు కూడా రాజకుమారుడివే, రాజ్యంలోకి వచ్చిన వాడవే. కాబట్టి ఈరోజు అయ్యా నీ నీతిగా బ్రతికే కృపనివ్వండి, నీ నీతిని కనబరిచే భాగ్యం ఇవ్వండి, నీ నీతిని స్థాపించగలిగిన స్థితి నాకు ఇవ్వండి అని
మనస్ఫూర్తిగా ఆయనకు అప్పజెప్పుకుందాం. తలలో ఉంచి మనం అప్పజెప్పుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవునయ్యా, ధర్మశాస్త్ర కాలంలో ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడలేకపోతున్నారని అందరు కూడా వింటూ వదిలిపెట్టారు. కానీ దావీదైతే, అయ్యా ప్రభువా, నీ కృపను అర్థం చేసుకొని, దావీదైతే భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి శత్రువును ద్వేషించమని చెప్పిన మాటను వదిలిపెట్టి ప్రేమించుడి, మేలు చేయుడనే క్రొత్త నిబంధనలో మాటను 1000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే అని జరిగించడు. నీ మనసు కలిగిన వాడిగా బ్రతికాడు. తండ్రి నీకు స్తోత్రం. ఎంత ప్రేమ కలిగిన వాడు. అలానే మీరు కూడా మేము మంచివారమని కాదు, మన క్రియలు చెడ్డవైనా చీకటి అయినా, ఈ లోకంలో పంది వల్లే తిరిగిన, పంది వల్ల పొర్లిన, కుక్క వల్ల తిరిగిన, తండ్రి మీరు మా కోసం ఈ లోకానికి వచ్చి నశించిన మా జీవితం వెదకి రక్షించడం కోసం నీ ప్రాణం పెట్టి విడిపించారు. ఆ రక్షణను అర్థం చేసుకొని, ఆ నీతిని అర్థం చేసుకొని సంఘంలో బ్రతకగలిగిన కృపను, సాక్ష్యంగా ఉండగలిగిన స్థితిని మాకు అనుగ్రహించి బలపరచము. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ విధంగా తలలో వంచండి. తలలో వంచిన మనం ఒకప్పుడు నిజంగా శాపగ్రస్తంగా ఉన్న మన దేవుని నీతిగా మార్చాడు.